సో ఏ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చాలా లేట్ అయింది, బట్ కొంచెం మంచి అవుట్పుట్ తోనైతే మీ ముందుకు వచ్చా. అదే మనం డిజైన్ చేసే పోస్టర్ వర్సెస్ ఏ డిజైన్ చేసే పోస్టర్ అయితే కంపేర్ చేసి చూసాం. ఇంత ముందు వీడియో చేసినట్టుగానే ఈ వీడియోలో కూడా thumbnail ని ఏఐ తో జనరేట్ చేద్దాం, అండ్ అలాగే మనం కూడా మన స్టైల్లో క్రియేట్ చేద్దాం. అండ్ దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటి అంటే, నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన thumbnail ని రిఫరెన్స్ గా ఇచ్చి, ఆ రిఫరెన్స్ గా ఇచ్చిన thumbnail తోని ఒక ప్రాపర్ ప్రాంప్ట్ ని అయితే క్రియేట్ చేయించుకున్నా. ప్రాంప్ట్ ని నేను జెమినీకి ఇచ్చేసి ఒక thumbnail ని క్రియేట్ చేయమని అయితే మనం ప్రాంప్ట్ ఇచ్చాం. సో చూద్దాం అది ఎలాగ ఇస్తుందో, అండ్ మన thumbnail ని దాన్ని కంపేర్ చేసి చూద్దాం. అండ్ కంపారిజన్ అయిపోయిన తర్వాత మీకు నేను చేసిన thumbnail ని డీటెయిల్ లో ట్యూటోరియల్ అయితే చూపిస్తా. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టి బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకుని అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ముందే చెప్తున్నా, ఇది ఫోటోషాప్ బేసిక్స్ మాత్రం అర్థమైన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. మీకు ఫోటోషాప్ మొత్తమే రాదు అంటే మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది, బట్ మీకు స్టెప్స్ అయితే అర్థమవుతాయి. మీరు వేరే యాప్స్ లో మొబైల్ లో కూడా చేసుకోవచ్చు సేమ్ స్టెప్స్ యూస్ చేసి. ప్రతిదీ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సింపుల్ గా వీడియో చూసినంత మాత్రాన మీకు ఇది అర్థం కాదు. వీడియో చూస్తూ మళ్ళీ చూస్తూ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేను క్రియేట్ చేసిన thumbnail ని ChatGPT లో అప్లోడ్ చేసి, సేమ్ ఇలాంటిదే ఒక thumbnail క్రియేట్ చేయడానికి నాకు ప్రాపర్ ప్రాంప్ట్ అయితే ఇవ్వమని అడిగాను. సో అది మనకి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చింది. నేను దాంట్లో కొన్ని చిన్న చేంజెస్ చేయమని చెప్పా. సో అవి కూడా చేసిన తర్వాత మనకి ఇది ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చింది. ఈ ప్రాంప్ట్ ని కాపీ చేసుకొని జెమినీలో అయితే పేస్ట్ చేసి, ఇక్కడ ప్రాంప్ట్ ని పేస్ట్ చేసా అండ్ క్రియేట్ విత్ నానో బనానా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ అయితే కొట్టేద్దాం. సో చూద్దాం మనకి నానో బనానా ఎలాంటి అవుట్పుట్ ఇస్తుందో. దాన్ని బట్టి మన thumbnail ని పోల్చుకొని అండ్ మనం ఎక్కడెక్కడ డెవలప్ అవ్వచ్చు దాంట్లో చూసుకొని మనం అయితే కంపేర్ చేసుకుందాం. సో ఫైనల్ గా మనకి జెమినీ ఇచ్చిన అవుట్పుట్ ఇది. సో ఇవే మన thumbnails. ఫస్ట్ వన్ వచ్చేసి నేను చేసిన thumbnail, అండ్ సెకండ్ ది ఏఐ తో జనరేట్ చేసిన thumbnail. ఏఐ కి రిఫరెన్స్ గా నేను చేసిన thumbnail నే ఇచ్చా. సో అందుకే కొంచెం సిమిలర్ గా అయితే చేసింది. సో కంపేర్ చేసుకుంటే మనకి ప్రభాస్ ని సరిగ్గా చూపించలేదు. సో మనకి రియల్ యాక్టర్స్ యొక్క ఫేసెస్ అయితే సరిగ్గా తీసుకోవట్లేదు ఏఐ వచ్చేసి. అది నార్మల్ గా దాని ఐడియాతో జనరేట్ చేసింది. అంటే మనకి డీటెయిల్డ్ ఒక రియల్ క్యారెక్టర్ ని తీసుకోవాలంటే అది తీసుకోవట్లేదు. సో ఐ థింక్ మనం ప్రాంప్ట్ ని ఇంకా బాగా ఇస్తే మనకి కావాల్సిన అవుట్పుట్ ప్రాపర్ గా ఇస్తుంది అనుకుంటా. బట్ మనం అయితే ఇచ్చిన ప్రాంప్ట్ తోనైతే మనకి ఇదే రిజల్ట్ ఇచ్చింది. సో మనం ఇప్పుడు మన thumbnail ని ఎలా చేసామన్నది సింపుల్ స్టెప్స్ లో మీకు రీడిజైన్ చేసి చూపిస్తా. సో మీకు ఏ thumbnail అయితే బెటర్ అనిపించిందో దానికి మీరు కామెంట్ లో చెప్పండి. ఏ thumbnail కి అండ్ నేను చేసిన thumbnail కి ఎంతెంత రేటింగ్ ఇస్తున్నారు అనేది కామెంట్ లో చెప్పండి. సో ఫస్ట్ మనం thumbnail సైజ్ అయితే కొత్త డాక్యుమెంట్ తీసుకుందాం. 1920x1080 రిజల్యూషన్ 300 అండ్ క్రియేట్. నేను ఇప్పుడు ఈ thumbnail లో ఏమేమి వాడానో అవన్నీ డీటెయిల్ గా చూపిస్తూ మీకు ప్రాపర్ గా ఒక లేయర్ బ్రేక్ డౌన్ తో పాటు రీక్రియేట్ చేసి కూడా చూపిస్తా. సో స్టార్ట్ ఎక్కడ నుంచి చేద్దామంటే ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే స్టార్ట్ చేసుకుందాం. సో నేను బ్యాక్గ్రౌండ్ కి ఒక థియేటర్ యొక్క ఇమేజ్ అయితే తీసుకున్నా. దీన్ని నేను ఫ్రీ పిక్ అనే వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకున్నా. ఈ డౌన్లోడ్ చేసుకున్న దాన్ని నేను ప్రాపర్ గా అలైన్ చేసుకున్న సైజ్ అయితే ట్రాన్స్ఫార్మ్ టూల్ యూస్ చేసుకొని దీన్ని మనం మన కలర్ థీమ్ లోకి అయితే తీసుకురావాలి. ఇలా రెడ్ రేషియో ఉంటే ఓకే, బట్ మనకి ఒకటే కలర్ లో ఉంటే మన thumbnail అనేది చాలా లుక్ బాగుంటది. సో దానికోసం నేను అడ్జస్ట్మెంట్ లేయర్ లో కింద అడ్జస్ట్మెంట్ లేయర్ లోకి వచ్చేసి హ్యూ అండ్ సాచురేషన్ అనే లేయర్ అయితే తీసుకుంటా. దీంట్లో ఇక్కడ ప్రాపర్టీస్ లోకి వచ్చి చూడండి, మీకు ఇక్కడ హ్యూ, సాచురేషన్ అండ్ లైట్నెస్ అయితే కనబడుతున్నాయి కదా. ఈ త్రీ లో మనం చేంజెస్ అయితే చేసుకోవాలి మన కలర్ కావాల్సినట్టుగా. అండ్ అలాగే మనకి ఒకే థీమ్ కలర్ రావాలి కాబట్టి ఇక్కడ కలరైజ్ అనే ఒక బాక్స్ అయితే టిక్ చేసుకోండి. సో ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒకే కలర్ థీమ్ లోకి అయితే మారిపోతుంది. ఇప్పుడు మనం సాచురేషన్ ని ఫుల్ చేసుకోవాలి అండ్ లైట్నెస్ ని కొంచెం డల్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ డల్ గా ఉంటేనే మన సబ్జెక్ట్స్ అనేవి హైలైట్ అవుతాయి. సో 60% ఆర్ 70% అయితే డల్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం హ్యూ ని చేంజ్ చేసుకోవాలి. అంటే మన కలర్ ఎక్కడ కావాలో అక్కడ చేంజ్ చేసుకుంటే మనకి ఇప్పుడు మనం హ్యూ ని చేంజ్ చేసుకోవాలి. హ్యూ చేంజ్ చేసుకోవడం వల్ల మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే తీసుకోవచ్చు. సో నేను ఎల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నా కాబట్టి అరౌండ్ 40 అలా తీసుకుంటా. సో 40 అయితే మనకు కావాల్సిన ఎల్లో కలర్ అయితే వచ్చింది. ఇంకా బ్రైట్ ఎల్లో కావాలంటే 60 వరకు కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ మనకి ఇక్కడ నేను మన ఇండియన్ టాప్ మూవీస్ లో ఉన్న హీరోస్ యొక్క ఇమేజెస్ అయితే తీసుకున్నా. ఈ ఇమేజెస్ నాకు హై క్వాలిటీలో అండ్ హై రెజల్యూషన్ లో, హై డెప్త్ లో నాకు దొరకలేదు. సో వాటి కోసం నేను నార్మల్ పిఎన్జీస్ అయితే తీసుకొని వాటిని నేను కట్ చేసుకొని ఆ సేవ్ చేసుకున్న వాటిని నేను మళ్ళీ జెమినీకి ఇచ్చి ఆ జెమినీలో కొంచెం చిన్న డీటెయిల్డ్ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత నాకు స్కిన్ అండ్ హెయిర్ అండ్ క్లాత్ డీటెయిల్స్ అయితే హై క్వాలిటీలో జనరేట్ చేసి ఇచ్చింది. అండ్ ఆ ప్రాంప్ట్ ఏంటో కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది కూడా కాపీ చేసుకొని మీరు వాడుకోవచ్చు. అండ్ మీ ఫొటోస్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు హై క్వాలిటీలో. సో ఈ 3 ఇమేజెస్ ని నేను నా డాక్యుమెంట్ లోకి అయితే డ్రాగ్ చేసుకున్నా. చూడండి, ఈ 3 ఇమేజెస్ ని నేను డిఫరెంట్ సైజెస్ లో ఒకదాని వెనక ఒకటైతే అప్లై చేసుకున్నా. ప్రభాస్ టాప్ హీరో కాబట్టి ప్రభాస్ యొక్క ఇమేజ్ అయితే ఫ్రంట్ లో తీసుకున్నా. దాని తర్వాత మనం మెయిన్ సబ్జెక్ట్ ని కూడా తీసుకోవాలి.
తీసుకోవాలి దీంట్లోకి. సో మన సబ్జెక్ట్ ని కూడా నేను దీంట్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా మీకు చూపించడానికి. దీన్ని ఈ సైజు లో అయితే అప్లై చేసుకున్నా నేను. ఇది మన ఒక రా ఇమేజ్ అండ్ వీటిని మనం కలర్ గ్రేడింగ్ అయితే చేసుకుందాం. దానికి కెమెరా రా ఫిల్టర్ అయితే యూస్ చేయాలి. ఇక్కడ ఫిల్టర్స్ లో కెమెరా రా ఫిల్టర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నేను కొన్ని అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకున్నా, అవి చూసుకోండి ఒకసారి. టెంపరేచర్ అయితే కొంచెం పెంచుకున్నా. సో బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తా మీకు. సో ఇది బిఫోర్ అండ్ ఇది ఆఫ్టర్. లెఫ్ట్ లో బిఫోర్ ఉంటుంది, రైట్ లో ఆఫ్టర్ ఉంది. ఇక్కడ టెంపరేచర్ 9% అండ్ 10 to 18% అయితే పెంచుకున్నా. ఎక్స్పోజర్ అంతే ఉంచుకున్నా. కాంట్రాస్ట్ తగ్గించేసా మొత్తం. కాంట్రాస్ట్ -60 వరకు తగ్గించుకున్నా అండ్ హైలైట్స్ కొంచెం పెంచా. షాడోస్, వైట్స్ అండ్ బ్లాక్స్ కూడా పెంచుకున్నా. ఒక 30-35 అలా పెంచుకున్నా. అండ్ నెక్స్ట్ టెక్స్చర్స్ అండ్ క్లారిటీ అండ్ డీహాజ్ కూడా పెంచా. ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఇక్కడ కాంట్రాస్ట్ తగ్గించడం వల్ల మనకి ఫేస్ లో డెప్త్ అనేది మొత్తం తగ్గిపోతుంది. అండ్ దాని తర్వాత మనం హైలైట్స్, షాడోస్ అండ్ వైట్స్ కరెక్ట్ గా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం డెప్త్ అయితే పెరుగుతుంది. అండ్ దాని తర్వాత మన ఫేస్ లో సాచురేషన్ మొత్తం తగ్గిపోతుంది కాంట్రాస్ట్ తగ్గడం వల్ల. దాంతో మనకి ఏమైతుందంటే మొత్తం డల్నెస్ అయితే అయిపోతుంది ఫేస్. మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి డీహాజ్ అనేది కొంచెం పెంచుకుంటే మనకి షాడోస్ అండ్ డెప్త్ అయితే పెరుగుతుంటది thumbnail మన ఫేస్ లో. అండ్ ఇక్కడ అలాగే కొంచెం వైబ్రెన్స్ కూడా పెంచుకోండి 20% అలా. ఇది గుర్తుపెట్టుకోండి, అన్ని ఫేసెస్ కి అన్ని ఇమేజెస్ కి ఇది అప్లై అవ్వదు. మీ ఓన్ ఫేసెస్ కి, మీ ఓన్ ఫోటోకి మీ తగ్గట్టుగా మీరు చేసుకోవాలి. నేను జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అయితే చూపిస్తున్నా. అండ్ నెక్స్ట్ కలర్ మిక్సర్ లోకి అయితే వచ్చేయండి. ఇంకా మీరు దేంట్లో మీరు వేలు పెట్టాల్సిన అవసరం లేదు. ఎల్లో కొంచెం ప్లస్ చేసుకున్నా హ్యూ లో, అండ్ ఆరెంజెస్ కొంచెం మైనస్ చేసుకున్నా. అండ్ రెడ్స్ 50% అయితే పెంచుకున్నా. అండ్ నెక్స్ట్ హ్యూ నుంచి సాచురేషన్ కి చేంజ్ అవుతే ఇక్కడ సాచురేషన్ లో ఆరెంజెస్ కొంచెం పెంచుకున్నా. ఎందుకంటే మన ఫేస్ లో కొంచెం కలర్ అయితే సాచురేటెడ్ ఉండాలి కాబట్టి. అండ్ రెడ్స్ కూడా 9% పెంచుకున్నా. అండ్ నెక్స్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ లూమినెన్స్ లోకి వచ్చేస్తే ఇక్కడ ఆరెంజెస్ అయితే కొంచెం పెంచుకోవాలి. సో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఫేస్ లో బ్రైటెస్ట్ పార్ట్ అయితే ఇంకో కొంచెం బ్రైట్ అయితే అవుతుంది. అండ్ దట్స్ ఇట్. మన ఫేస్ డీటెయిల్స్ పెంచుకోవడానికి ఇవే వాడతాను నేను మెయిన్ గా ప్రాపర్ గా. అండ్ మీ thumbnail లో మీ ఫేస్ కి తగ్గట్టుగా మీరు ఈ స్టెప్స్ యూస్ చేసి మీరు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సేమ్ మెథడ్స్ యూస్ చేసి నేను వేరే ఇమేజెస్ కూడా చేసుకుంటా. సో చూడండి, సేమ్ మెథడ్స్ యూస్ చేసి నేను మిగతా 3 సబ్జెక్ట్స్ కూడా చేసుకున్నా. ఇప్పుడు మన మెయిన్ సబ్జెక్ట్ కి వచ్చేసరికి సెట్ కలర్ అయితే ఎల్లో ఉంది కదా, దీన్ని చేంజ్ చేసుకోవడానికి నేను హ్యూ అండ్ సాచురేషన్ లేయర్ అయితే వాడాను. అదే ఎలా అంటే ఇక్కడ మనం సెట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్షన్ టూల్ యూస్ చేసి నేను ఇక్కడ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ చేసుకుంటా. నేను ఓన్లీ టీ షర్ట్ సెలెక్ట్ అయ్యేలాగా. ఇప్పుడు సెలెక్షన్ అయిపోయిన తర్వాత అడ్జస్ట్మెంట్ లేయర్ లోకి వచ్చేసి హ్యూ అండ్ సాచురేషన్ లేయర్ తీసుకోవాలి. దీంట్లో కలరైజ్ బటన్ ఆన్ చేసుకొని సాచురేషన్ ఫుల్ చేసుకోండి అండ్ కొంచెం లైట్నెస్ అయితే తగ్గించుకోండి. సో మనకు కావాల్సిన టీ షర్ట్ కలర్ అయితే వచ్చేస్తుంది. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే హ్యూ చేంజ్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా వేరే మెథడ్స్ కూడా ఉన్నాయి. నాకైతే ఇది కొంచెం ఎఫెక్టివ్ గా అనిపించింది. సో నేను దీన్నే యూస్ చేస్తాను ప్రస్తుతానికి అయితే. అండ్ ఫేస్ లో మన బ్రైట్ ఏరియాస్ ని ఇంకో కొంచెం బ్రైట్ చేయడానికి నేను కర్వ్స్ లేయర్ అయితే యూస్ చేసా. సేమ్ అడ్జస్ట్మెంట్ లేయర్ లోకి వచ్చేసి కర్వ్ లేయర్ తీసుకొని ఇక్కడ ప్రాపర్టీస్ లోకి వచ్చేసి కర్వ్ అయితే కొంచెం పైకి డ్రాగ్ చేసుకున్నా. అండ్ అది లేయర్ మాస్క్ వచ్చేసి ఇన్వర్ట్ చేసుకోండి. ఇన్వర్ట్ చేసుకున్న తర్వాత మనం బ్రష్ టూల్ తీసుకొని ఫ్లో 20% పెట్టుకోండి. పైన బ్రష్ ఫ్లో వచ్చేసి 20% చేంజ్ చేసుకొని మనకి ఎక్కడెక్కడ బ్రైటెస్ట్ పార్ట్ ఉందో అక్కడక్కడ మనం ఎరేస్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను బిఫోర్ కర్వ్ లేయర్ అండ్ ఆఫ్టర్ కర్వ్ లేయర్ చూడండి కొంచెం బ్రైట్ అవుతుంది. అండ్ తర్వాత సేమ్ మెథడ్ యూస్ చేసి ఇప్పుడు కర్వ్స్ ని కొంచెం కిందికి డ్రాగ్ చేసుకున్నా. ఇంకో కర్వ్ లేయర్ తీసుకొని కర్వ్స్ ని కిందికి డ్రాగ్ చేసుకొని లేయర్ మాస్క్ ని ఇన్వర్ట్ చేసుకొని బ్రష్ తీసుకొని బ్రష్ ఫ్లో వచ్చేసి 20% పెట్టుకొని మనకి ఎక్కడెక్కడ షాడోస్ పడే ఏరియా ఉందో మన ఫేస్ పైన, ఇక్కడ కండ్ల కింద అండ్ అలాగే ఇక్కడ నోస్ కి సైడ్స్ అండ్ మనకి లిప్స్ కింద సరిగ్గా మనకి ఎక్కడెక్కడ షాడోస్ పడతాయో అక్కడక్కడ బ్రష్ చేసుకోవాలి. అండ్ చూడండి, నేను షాడోస్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఉంది బిఫోర్ అండ్ ఆఫ్టర్. అండ్ నెక్స్ట్ మన ఐస్ ని కొంచెం బ్రైట్ చేసుకోవాలి. దానికి నేను హ్యూ అండ్ సాచురేషన్ లేయర్ తో యూస్ చేసా. సేమ్ మన అడ్జస్ట్మెంట్ లేయర్ లోకి వచ్చేసి హ్యూ అండ్ సాచురేషన్ తీసుకొని ఇక్కడ సాచురేషన్ 0 చేసేసుకొని లైట్నెస్ అయితే పెంచుకోండి 70% కలా. అండ్ మనకి ఈ ఐస్ లో ఎక్కడెక్కడ వైట్ ఏరియా ఉందో అక్కడక్కడ మనం బ్రష్ చేసుకోవాలి, బ్రష్ సైజ్ తగ్గించుకొని. సో నేను అది చేసుకున్న తర్వాత మన ఐస్ అయితే ఇలా ఉన్నాయి. సో మన మెయిన్ సబ్జెక్ట్ యొక్క ఫేస్ రిటచింగ్ అయితే అయిపోయింది. అండ్ మన 3 సబ్జెక్ట్స్ యొక్క కలర్ గ్రేడింగ్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం లైటింగ్ పార్ట్ కి వచ్చేద్దాం. ఫస్ట్ మనం ఏ సబ్జెక్ట్ కి అయితే గ్లో యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ సబ్జెక్ట్ లేయర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ సబ్జెక్ట్ లేయర్ పైన ఒక కొత్త ఎంటీ లేయర్ తీసుకోవాలి. షార్ట్ కట్ Ctrl+Shift+N. అండ్ ఈ లేయర్ మోడ్ ని స్క్రీన్ ఆర్ లేదా లీనియర్ డాట్స్ అయితే పెట్టుకోండి. అండ్ దీన్ని ఓకే చేసుకొని కీబోర్డ్ లో Ctrl+Alt+G అయితే క్లిక్ చేసుకోండి. మన ఎంటీ లేయర్ మన సబ్జెక్ట్ కి ఇన్సర్ట్ అయిపోతుంది. మనం ఎక్కడ బ్రష్ చేసినా కూడా మన సబ్జెక్ట్ లోపలే బ్రష్ అవుతుంది. ఇప్పుడు బ్రష్ టూల్ తీసుకొని ఫ్లో ని 100% పెట్టుకొని
సాఫ్ట్ బ్రష్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫోర్‌గ్రౌండ్ కలర్ యెల్లో అయితే తీసుకున్నా. ఇప్పుడు మనకి సైడ్స్ లో బ్రష్ చేసుకోవాలి ఇలా. అండ్ సేమ్ మెథడ్ వెనకాల ఉన్న క్యారెక్టర్స్ కూడా చేసుకోవాలి. Ctrl+Shift+N అండ్ Ctrl+Alt+G. బ్లెండ్ మోడ్, లీనియర్ డాట్స్ స్క్రీన్ అండ్ బ్రష్ టూల్. సింపుల్ సేమ్ మెథడ్ యూజ్ చేసి ఈ 3 సబ్జెక్ట్స్ కూడా నేను ఇలానే బ్రష్ చేసుకుంటా. ఈ లైటింగ్ అనేది ప్రాపర్ గా అనిపించలేదు. సో ఎందుకు అంటే అది మనం ఓన్లీ సబ్జెక్ట్స్ పైన లైటింగ్ వేసాం కాబట్టి తీసుకోవాలి. సో Ctrl+Shift+N అండ్ దీని బ్లెండింగ్ మోడ్ కూడా లీనియర్ డాట్స్ స్క్రీన్ లో అయితే పెట్టుకోవచ్చు. అండ్ బ్రష్ టూల్ తీసుకొని ఇప్పుడు మనం వెనకాల అయితే డ్రా చేసుకోవాలి ఇలా బ్రష్ అయితే. సో చూడండి ఇలా డ్రెస్ చేసుకుంటే మనకి ఇప్పుడు న్యాచురల్ గా ఉంటుంది లైటింగ్ వచ్చేసి. అండ్ దీని తర్వాత మనం ఇప్పుడు మెయిన్ గా మన టెక్స్ట్ అయితే తీసుకోవాలి. నేను మన టెక్స్ట్ ని కూడా మన క్యారెక్టర్స్ యొక్క వెనకాల అయితే పెట్టుకున్నా. అండ్ సినిమా అన్న టెక్స్ట్ కి కొంచెం పెద్దగా పెట్టుకొని దీనికి ఇంపాక్ట్ అన్న ఫాంట్ అయితే యూజ్ చేసా. ఇంపాక్ట్ అన్న ఫాంట్ డిఫాల్ట్ ఫాంట్ అండ్ చాలా వరకు యూజ్ చేస్తారు దీన్నే. అండ్ దిస్ ఈస్ ఇండియా అనే దానికి పాపిన్స్ బోల్డ్ అయితే వాడాను ఫాంట్. అండ్ ఈ సినిమా అనే దానికి ఎల్లో కలర్ అయితే ఇచ్చాను కదా, దీన్ని బ్లెండింగ్ మోడ్ ని లీనియర్ డాట్స్ కి చేంజ్ చేసుకుంటా. సో బ్రైట్ గా ఉంటది చూడడానికి. అండ్ ఈ రెండింటిని కొంచెం సైజ్ అయితే అడ్జస్ట్ చేసుకుంటా. అండ్ దాన్ని ఇప్పుడు మన టెక్స్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం లైటింగ్ అనేది మనం మెయిన్ సబ్జెక్ట్ పైన వచ్చేలా కూడా చేసుకుందాం. సేమ్ కొత్త లేయర్ తీసుకొని దాని బ్లెండింగ్ మోడ్ వచ్చే స్క్రీన్ లో కాకుండా నేను లైటర్ కలర్ అయితే తీసుకున్నా బ్లెండింగ్ మోడ్ ని. సో ఇలా నేను సైడ్స్ కి బ్రష్ చేసా. ఓన్లీ వన్ సైడ్ బ్రష్ చేసా. అండ్ ఇప్పుడు మన ఫోకస్ అంతా మిడిల్ లోకి తీసుకురావడానికి అన్నిటికంటే పై లేయర్ కి వచ్చేసి ఒక కొత్త ఎంటీ లేయర్ తో తీసుకోండి. Ctrl+Shift+N ఎంటర్. అండ్ ఇప్పుడు మనం ఫోర్‌గ్రౌండ్ కలర్ లో బ్లాక్ అయితే తీసుకోవాలి. అండ్ జూమ్ అవుట్ చేసుకొని బ్రష్ సైజ్ ఫుల్ పెట్టేసుకొని ఇట్లా లైట్ గా అయితే కింద అయితే డ్రాగ్ చేసుకోండి. బ్లాక్ షాడో వచ్చేలాగా అయితే చేసుకోండి కింద. సో చూడండి ఇప్పుడు మన ఫోకస్ అంతా మిడిల్ లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అండ్ ఆల్మోస్ట్ మన thumbnail అయితే రెడీ అయిపోయింది. దీనికి మీకు ఒక డెప్త్ వచ్చే స్టెప్స్ అయితే కొన్ని చెప్తాను చూడండి. ఒక షార్ట్ కట్ కీ చెప్తాను. Ctrl+Shift+Alt+E క్లిక్ చేయండి. సో మీకు ఇవన్నీ కలిపి ఒక thumbnail అయితే ఓపెన్ అవుతుంది. ఒక లేయర్ అయితే ఓపెన్ అవుతుంది కొత్తది. ఈ లేయర్ ని రైట్ క్లిక్ చేసుకొని స్మార్ట్ ఆబ్జెక్ట్ కి కన్వర్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఫిల్టర్స్ లో అదర్స్ లోకి వెళ్ళేసి హై పాస్ అయితే పెంచుకోండి కొంచెం. లైక్ 8% ఆర్ 7% పెట్టుకొని ఓకే క్లిక్ చేయండి. దీన్ని సాఫ్ట్ లైట్ కి అయితే బ్లెండ్ మోడ్ చేంజ్ చేసుకోండి. సో చూడండి వితౌట్ డెప్త్ అండ్ విత్ డెప్త్ చూడండి చాలా డీటెయిల్స్ అయితే పెరుగుతాయి దీనివల్ల. అండ్ నెక్స్ట్ మళ్ళీ Ctrl+Alt+Shift+E క్లిక్ చేస్తే మళ్ళీ కొత్త లేయర్ ఓపెన్ అవుతుంది. దీన్ని మళ్ళీ రైట్ క్లిక్ చేసుకొని కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ క్లిక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు దీన్ని మనం కెమెరా రా ఫిల్టర్ లోకి వెళ్ళి ఇంకా కొంచెం మనం కలర్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా డెప్త్ వస్తుంది మన thumbnail మీద. ఇవి అనమాట మన కెమెరా రా ఫిల్టర్ సెట్టింగ్స్. దీనికి మీరు పైన ప్రొఫైల్ ఫస్ట్ మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీంట్లో ఏమేమి నేను వాడాను అనేది. పైన మనకి ప్రొఫైల్ అన్నట్టు ఉంటుంది. దీంట్లో ఆర్టిస్టిక్ 5 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బ్రౌజ్ ప్రొఫైల్ లోకి వెళ్ళేసి ఆర్టిస్టిక్ 5 సెలెక్ట్ చేసుకొని అమౌంట్ వచ్చేసి 50% తగ్గించుకోండి. అండ్ టింట్ కొంచెం పెంచుకున్న 16% వరకు. మీకు మీ thumbnail తగ్గట్టుగా మీరు పెంచుకోవాలా తగ్గించుకోవాలా చూసుకోండి. అండ్ టెంపరేచర్ కూడా కొంచెం తగ్గించుకున్నా. కాంట్రాస్ట్ తగ్గించేసి హైలైట్స్ అండ్ షాడోస్ వైట్స్ బ్లాక్స్ అయితే పెంచుకున్నా. దీంట్లో షాడోస్ కొంచెం ఎక్కువ పెంచా ఎందుకంటే మనకి బ్రైటర్ లుక్ రావడానికి. అండ్ టెక్స్చర్ కూడా కొంచెం పెంచుకున్నా 30% వరకు. క్లారిటీ కొంచెం తగ్గించుకున్నా. అండ్ డీహాష్ అయితే పెంచుకున్నా ఎందుకంటే మనకి షాడో డెప్త్ అయితే రావాలి కాబట్టి డీహాష్ కూడా పెంచుకున్నా. అండ్ వైబ్రెన్స్ 10% వరకు పెంచా. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ లోకి వచ్చేసి షార్ప్నెస్ 30% అండ్ నాయిస్ రిడక్షన్ అండ్ కలర్ నాయిస్ రిడక్షన్ అయితే పెంచుకున్నా లైట్ గా. అండ్ నెక్స్ట్ మనకి ఎఫెక్ట్స్ లోకి వచ్చేసి గ్రెయిన్ అయితే పెంచుకోండి. ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే పెరుగుతాయి, డెప్త్ అయితే పెరుగుతుంటది గ్రెయిన్ వల్ల. అండ్ విగ్నెట్ కొంచెం తగ్గించుకోవాలి ఎందుకంటే మనకి కార్నర్స్ లో షాడో టైప్ అయితే క్రియేట్ అవుతుంది. దానివల్ల మన ఫోకస్ అనేది మిడిల్ లోకి వస్తుంది. ఇది చూడండి వితౌట్ కలర్ గ్రేడింగ్ అండ్ ఆఫ్టర్ కలర్ గ్రేడింగ్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ. అండ్ దిస్ ఈస్ అవర్ thumbnail గైస్. ఈ thumbnail ఎవరికైనా నచ్చితే కనుక మన వీడియోని లైక్ చేసుకోండి. మీకు ఇందులో ఏ స్టెప్ నేర్చుకున్నట్టు అనిపించినా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. ఇప్పుడు వీక్లీ పక్కా 1-2 వీడియోస్ పక్కా ట్రై చేస్తూ ఉంటా. మీ సపోర్ట్ని బట్టి నేను వీడియోస్ తెస్తూ ఉంటా. మీకు ఈ thumbnail PhD కావాలంటే కామెంట్లో PhD అని కామెంట్ చేయండి. నేను మీకు గూగుల్ డ్రైవ్ లింక్ అయితే సెండ్ చేస్తా. అండ్ లాస్ట్లో వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ అలాగే ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరూ లైక్ చేసుకొని వెళ్ళండి. సో నాకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది దానివల్ల. సో బాయ్ గైస్.